హాయ్. సో నేను ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది? ఎపిసోడ్ అనేది చాలా చాలా బాగుందక్క. ఎందుకంటే మనం ఇంకా ఎన్ని రోజులు ఎవరు లెగుస్తారా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారు జనాలు. ఇప్పుడు సడన్ గా బర్ని గారు లేపడం అనేది చాలా విచిత్రమైన పని అక్క. అసలు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ తనుజాను కొట్టుకొని చచ్చిన జనాలు వీళ్ళు ముగ్గురు లేకుండా తిని లేపారు, బర్ని గారు లేపారు. అసలు బిగ్ బాస్ లో ఏం జరుగుతుందా ఏందా ఎవరికి బుర్ర అర్థం కావట్లేదు అక్కడ. నేను చెబుతున్నాగా, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ లేపిన 2 వీక్స్ నుంచి లేపుతున్నారు. తనుజాను డల్ చేశారు. ఇమాన్యుల్ ఉన్న వాడిని కూడా మళ్ళీ డల్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఎటు చేస్తుందా, ఏం జరుగుతుందా, లేకపోతే చూసేవాళ్ళు పిచ్చోళ్ళ, జరిగి ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు, అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు అక్క. దయచేసి మనం ఒకటే కోరుతున్నా, జనాలు కరెక్ట్ ఓటింగ్ బట్టి వాళ్ళు గెలిపించండి రా భయ్. చెప్తున్నాగా, ఏదో ఫేమస్ కోసం ఏదో చేస్తూ చూస్తున్నారులే, ఓటింగ్ చేస్తున్నారులే, గెలిపిద్దాంలే అంటే మాత్రం జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతే చెప్తున్నా. అది కాదమ్మా, ఇప్పుడు బర్ని గారు లేపడానికి కారణం నాగబాబు గారు అన్న నిజమేనంటారా? నాగబాబు గారా? అంటే నాగబాబు గారి ప్రమేయం ఉంది అని అంటున్నారు, నిజమేనా? అంటే వాళ్ళ పర్సనల్ ఏం జరుగుతుందో బిగ్ బాస్ మన ఎవరికి తెలియదు కదా అక్క. మనం చూడుకుంది ఏది మాట్లాడలేము. ఒకవేళ అట్లా జరిగినా సరే వీళ్ళు మాత్రం టాప్ 5 లో కూడా అవకాశం ఉండదు అక్క. నేను చెప్తున్నాగా, పక్క ఈ ముగ్గురులో ఉండదు తప్ప అదే సంజన గారు బర్నీ గారిని మాత్రం రానివ్వరు. పక్కా చెప్తున్నది మాత్రం. ఇప్పుడు సంజన గారు గేమ్ ఆడుతున్నారా ఆడట్లేదా? ఆమె ఏంటంటే ఇంక ఈ ఒక్క వీక్ అక్క, ఇంక ఏం చేసినా సరే ఈ ఒక్క వీక్ కష్టపడాలి. ఇంక నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసినా టాప్ 3లో మాత్రం ఉండవక్క. ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి ఆడారా లేదా? ఆమె ఆడిని బట్టి బిగ్ బాస్ ఉంచారక్క. మరి ఇప్పుడు బర్నీ గారు సంజన గారిని పోల్చుకుంటే ఎవరికి ఏం బాగుంటుంది? సంజన గారు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకమ్మా ఎపిసోడ్ లో 0 సంజన గారికి ఇచ్చి బర్నీ గారు మాత్రం నిలబెట్టారు? అదే అర్థం కావట్లేదు అక్క. అసలు ఏం జరుగుతుంది? అంత జంబలకి బొమ్మలాగా ఉంది అక్క బిగ్ బాస్. అది ఏం జరుగుతుందో, ఎవరు లేపుతున్నాడో, ఎవరు డౌన్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా. కానీ లాస్ట్ లో ఎవడొస్తున్నాడో కొట్టుకుని సస్తారు అక్కడ. చదువుతున్నాగా, పవన్ కళ్యాణ్ తనుజాని గట్టి లేకపోతే బిగ్ బాస్ చదువుతున్నా పోయినసారి కానీ ఈసారి రచ్చ ఇద్దక్క. అది పక్క. ఓకే, సో ఫైనల్ గా మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకొక 2 వీక్స్ ఉన్నది. ఇంకా 2 వీక్స్ అంటే మనం 1 వీకే తీసుకోవాలి. ఆ 1 వీక్ లో మళ్ళీ ఇంకేమైనా లేపే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఇన్నిసార్లు ఇమానియల్ లేతాను జపాలు అందరు లేపారు కదా, ఇంక సంజన గారు లేపుతారేమో. ఈ వీక్ ఇంక డిఫరెంట్ చూడాలంటే ఇంక సంజన గారు లేపుతారు అంతే. తనుజ ఆల్రెడీ లెక్సే ఉంది కదా, తనుజ గారు ఆల్రెడీ లెక్సే ఉన్నారు, పవన్ కళ్యాణ్ లేసే ఉన్నారు, డెమన్ పవన్ కూడా లేసి ఉన్నాడు. కాబట్టి పాప రీతు అక్కని బాధ అనిపిస్తుంది అప్ప. కొంచెం టాప్ 5లో ఉన్న అక్కని బయటికి పంపించేశారు, అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. అదే, కానీ ఆమె మీద చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఎవరికి క్లారిటీగా తెలియదు. ఒకవేళ పర్సనల్ మ్యాటర్ మనం ఏం మాట్లాడుకుంటారు. ఎలిమినేట్ డబుల్ ఉంటుంది అక్క, పక్కా చెప్తున్నా. ఈసారి డబుల్ ఎలిమినేషన్ బన్నీ గారు సంజన గారు వెళ్ళిపోతారక్క. ఆయన తృప్తి కోసం కెప్టెన్ చేశారేమో అనిపిస్తుంది అక్క. అందరు కెప్టెన్ అయ్యారు, నా బతికేంద్ర పెడతాయి ఉందని చెప్పి ఆయన కోసం చేశారేమో అనిపిస్తుంది. జనాలు అయితే నార్మల్ గా అసలు జరగదు ఆ విషయము, ఆయన తృప్తి కోసం చేశారేమో అనిపిస్తుంది అంతే. కెప్టెన్ ఓకే అమ్మా. ఇప్పుడు నిన్నైతే సపోర్ట్ చేసేటప్పుడు సుమన్ శెట్టి గారు ఒక మాట అన్నారు, సంజన గారి కంటే బర్నీ గారే గేమ్ ఆడలేరు ఫస్ట్ నుంచి, సో అందుకే అని చెప్పి అన్నారు. అది మీ పరంగా మీరేం చెప్తారు? బర్నీ గారి గేమ్ అంటే ఆడుతున్నారు కానీ పెద్ద జనాల్లోకి వెళ్ళింది ఏం లేదక్క. సంజన కొట్లాడటానికైనా దేనికైనా సరే ఆమె ముందుంది. ఫస్ట్ ఏంటి రీతు పవన్ విషయంలో కరెక్ట్, అంటే కొంతమందికి అట్లా అనిపించినా సరే ఆమె కరెక్ట్ గా మాట్లాడింది. ఇప్పుడు అందరికీ కంఫర్టబుల్ గా ఉండాలని రూల్ ఏం లేదు అక్క. ఆమెకు అనిపించినట్లయితే చాలా మంది ఆమె గురించి నెగిటివ్ కూడా మాట్లాడారు. ఒక పర్సన్ చెప్పాలంటే బర్నీ గారే సంజన గారు బెస్ట్ అంతే. ఓకే అండి, కళ్యాణ్ గారు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ ఆర్మీ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. సేమ్ ఇట్లానే లేదు, సంజన గారికి ఏం ఎక్కడా లేదు, నాకు బర్నీ గారికి ఇస్తున్నాను అని చెప్పి. ఆ మాట అనకపోతే తనుజకి ఇంకా మొహం ఇట్లా పెట్టేసుకున్నది. ఇంకా మామూలు కూడా ఇంకా తర్వాత భజనలు ఇంకా పవన్ కళ్యాణ్ కి, దాని వల్ల ఇంకా అన్న మాట్లాడాల్సి వస్తుంది అంతే. సో సేఫ్ గా మొత్తానికి సేఫ్ గా సంజన గారిని తీసేశారంటారు పక్కకి నిన్న సంజన. కానీ ఆమె ఒక విషయం చెప్తున్నాక, సంజన గారు ఈ వీక్ ఒక్కసారి కష్టపడితే జనాల్లోకి ఇంకా ఒకవేళ గెలిచినా గెలిపోయినా ఒక పాజిటివ్ అనేది వెళ్ళిపోద్ది అక్క. అది తను ఆల్రెడీ తీసారమ్మా దాంట్లో నుంచి, రేస్ లో నుంచి. ఇంకా తను ఎలా కష్టపడితే తను ఎలా ఆడుతుంది అంటే ఇంకా మాట్లాడే విధానంగా చూసి ఒక నెగిటివ్ గా థింక్ చేయకుండా తన పని తను వర్క్ చేసుకుంటే మంచిగా వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు తను చక్కని టార్గెట్ చేసిన కనుక నేను ఉంచరక్క బిగ్ బాస్ లో. నేను చెప్తున్నాగా, ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఎవడైతే తను చక్కని టార్గెట్ చేస్తున్నాడు బయటకు వచ్చేస్తున్నాడు. ఇది మాత్రం నేను పక్కా చెప్తాను. అలాంటప్పుడు రీతుగా టార్గెట్ చేయలేదు కదా, మరి ఎందుకు వచ్చింది? అదే అంటక్క, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయంట, అవి మనం చెప్పలేము. ఆమె పర్సనల్ ఉంది కాబట్టి మనకు తెలియదు కాబట్టి కావాలని బయటకు వచ్చింది అంటున్నారు అంతే. టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? సారీ, టాప్ 3లో కాదు, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? తనుజ విన్నర్, రన్నర్ పవన్ కళ్యాణ్. ఆర్మీ ఒకవేళ
దేవుడు దయ వల్ల ఒకవేళ ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్ అయితే తనుజకి రన్నర్ అయితే. సరే ఒక విషయం చెప్పనా అన్న, పవన్ కళ్యాణ్ విన్ అయినా సరే నాగార్జున సార్ తనుజకి కప్పు ఇవ్వండి, నాకు కప్పు వద్దు, తనుజకి ఇవ్వండి అని చెప్పి అంటాడు, పక్కా అంటాడు. కాదు మదన్న, ఒకవేళ వాళ్ళిద్దరు రాకుండా ఇంకెవరైనా వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? ఆ ఇమాన్యుల్ కూడా పాపం డల్ అయిపోతున్నాడు అక్క, పాపం ఏం లేదు. ఆ పాపం పవన్ వస్తే బెస్ట్ ఏమో డిమోన్ పవన్ డెమన్ పవన్ డిమోన్ పవన్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, డెమన్ పవన్ థ్యాంక్ సో మచ్. ఓకే.